నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం పట్టణం పోలీస్ స్టేషన్ నందు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ స్థానిక ఎస్ఐలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ సిఐ, ఎస్ఐలు మరియు క్రైమ్ సిబ్బంది గత కొంతకాలంగా బైకులను దొంగతనాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న అంతర్జిల్లా నేరస్తుడు పిఠాపురం పట్టణానికి చెందిన సొంటిని గంగాధర్ తండ్రి చంద్రరావు 37 సంవత్సరాలు కలిగిన వ్యక్తిని సీసీ కెమెరాలు, ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి నేరస్తుడిని అదుపులోకి తీసుకుని 48 బైకులు రికవరీ చేసి ముద్దాయిని అరెస్టు చేశామని తెలియజేశారు. ముద్దాయి నుండి మోటార్ సైకిల్ కొనుగోలు చేసిన వారిని కూడా ముద్దాయిలుగా చూపించడమైనదని తెలిపారు. మేము ఏదైనా ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నప్పుడు యూ ఆల్వేస్ కీప్ రిపోర్టింగ్. అట్లాంటి దాంట్లో మా వర్షన్ కూడా అడిగి తెలుసుకోండి. అట్లనే ఎనీ గుడ్ వర్క్ దట్ పోలీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ ఆర్ ఆన్ జాబ్ 24/7 అలాంగ్ విత్ డాక్టర్స్. సో మా పోలీస్ స్టేషన్ ఎప్పుడు క్లోజ్ అవ్వదు, అందరూ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఫోన్ నెంబర్స్ కూడా అడ్వర్టైజ్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇంకా ఎక్కువ అందుబాటులో ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇట్లాంటివి ఎక్కడికక్కడ నంబర్లు అందరు ఎస్హెచ్ఓలు నంబర్లు అడ్వర్టైజ్ చేస్తున్నారు. దిస్ ఈస్ టు సే దట్ విల్ బి మోర్ అవైలబుల్. సో నా స్టాఫ్ అందరూ పడే కష్టానికి వాళ్ళ ఎఫర్ట్కి దయచేసి వాళ్ళు మంచి పని చేసినప్పుడు గివ్ అస్ పాజిటివ్ పబ్లిసిటీ అవుతుంది. ఇది మీరు పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అందరికీ రిక్వెస్ట్ అనుకోండి. ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ టు ఆల్ మీడియా ఫ్రెండ్స్. ఇది ఎక్కడ మీరు టెలికాస్ట్ ఆర్ పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వీ విల్ డూ సో మెనీ గుడ్ థింగ్స్. వీ వాంట్ యువర్ సపోర్ట్ ఫర్ దోస్ గుడ్ వర్క్ టు రీచ్ పబ్లిక్. థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే సార్. ఏఎస్పీ కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ అలాంగ్ విత్ దేర్ ఎస్ఐస్ చాలా గుడ్ వర్క్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఒక గంగాధర్ అనే ముద్దాయిని ఒక క్రైమ్లో సీసీ ఫుటేజ్ ద్వారా 36/2025 క్రైమ్లో ఒక సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతన్ని తీసుకొచ్చి విచారించి 2 సంవత్సరాలుగా ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ అండ్ అంకాపల్లిలో బైక్ దొంగతనాలు చేసిన అఫెండర్ని పట్టుకొని 48 టూ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. ఇది రికవర్ చేయడానికి యాజ్ ఏపీ పోలీస్ ఇస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ, సీసీ కెమెరా టెక్నాలజీ యూజ్ చేసి అతను పట్టుకోవడం ఇట్ ఈస్ ఎ కమెండబుల్ జాబ్. దాంతోపాటుగా ఈ బైక్స్ ఇతను తీసుకొని ఎవరికైతే అమ్ముతున్నాడో వాళ్ళని ఒక 6 రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ఏఎస్పీ కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ ఫర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ఫర్దర్గా కూడా క్రైమ్ డిటెక్షన్లో విల్ ఇంక్రీస్ ద స్టాండర్డ్స్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేశారు. ఇతను ప్రతి చోటికి మాస్క్ పెట్టుకొని వెళ్ళటం వల్ల క్రైమ్ పార్టీ డిటెక్ట్ చేయలేకపోతుంది. వీళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఫీచర్స్ బట్టి క్యాచ్ చేయడం జరిగింది. సార్ పాత అఫెండర్ అండి అతను కొత్తగా? పాత అఫెండర్ ఏనండి. ఇంతకు ముందు కూడా నేరాలు చేశాడు. 2 సంవత్సరాల నుంచి దొరకట్లేదు. ఇప్పుడే పట్టుకుంటారు. అంటే మిగతా పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు ఉన్నాయి చెప్పండి. మిగతా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. అంతపల్లిలో కూడా వాళ్ళు ఏదైనా రికవరీ ఉంటే చూసుకుంటారు. తర్వాత 9 పోలీస్ స్టేషన్స్లో మొత్తం ఇంత మీద కేసు. తాకట్టు పెట్టి కూడా అది రిసీవర్లు అంటే వాళ్ళ దగ్గర అమ్ముతున్నాడు అని 6 రిసీవర్లు ఎవరైతే చెప్పానో నేను, ఇతను వాళ్ళకి అమ్ముతాడు. వాళ్ళు ఫర్దర్గా ఇంకా వేరే పార్టీకి అమ్ముతారు. ఓకే.